హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాము, మీరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ దొండకాయ పచ్చడి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఈ పచ్చడి మా పాప బర్త్డేలో క్యాటరింగ్ వాళ్ళకి చెప్పి చేపించాము. వాళ్ళ దగ్గర రెసిపీ అడిగి తెలుసుకున్నాను నేను. అప్పటి నుండి ఇది నా ఫేవరెట్ పచ్చడి అయింది. చాలా బాగుంటుంది రైస్లోకి, ఇంకా దోశలోకి అయితే చాలా బాగుంటుంది. మనం స్పెషల్గా పల్లి చట్నీ ఇంకా వేరే చట్నీ చేయాల్సిన అవసరం ఉండదు. చట్నీ చాలా బాగుంటుంది దోశలోకి, ట్రై చేయండి. దీనికోసం వీడియోలో చూపిస్తున్నట్లు అవన్నీ కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు. రౌండ్గా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు, ఇలా పొడవుగా కట్ చేసి పులుసు వేసి వండుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. దొండకాయ తినడం వల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. దొండకాయ తింటే వేడి చేస్తుంది అది ఇది అని అపోహ ఉండేది, కానీ చాలా మంచిది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది. పిల్లలకి పెట్టినా చాలా మంచిది. ఇందులో ఇంకా నువ్వులు యాడ్ చేస్తాం కాబట్టి కాల్షియం కూడా వస్తుంది. పల్లీలు కూడా చాలా హెల్తీ తింటే. దొండకాయ టేస్టీగా ఉంటుంది, కానీ ఇందులో నాకు నచ్చంది ఒకే ఒకటి, దొండకాయ కట్ చేసిన తర్వాత చేతులు ఇలా మారిపోతాయి. ఒక 1-2 అవర్స్ దాకా అలాగే ఉంటుంది. కట్ చేసిన తర్వాత అదొక్కటే నచ్చదు నాకు. చిన్నపిల్లలు దొండకాయ ఫ్రై చేసినప్పుడు ముక్కలు తినరు, పడేస్తారు అని అనుకుంటే ఇలా పచ్చడి చేసి పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అందులో మనం దొండకాయలు వేసింది వాళ్ళకి తెలియకుండానే తినిపించవచ్చు. ఎప్పుడు చేసే పల్లి చట్నీ బోర్ కొడుతుంది కదా దోశలోకి, ఇలా ట్రై చేస్తే చాలా మంచిది. నిలువ పచ్చళ్ళ కంటే ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. నిలువ పచ్చళ్ళలో ఆయిల్, సాల్ట్ ఎక్కువగా వాడతాం కాబట్టి అదంత మంచిది కాదు. కానీ రోటి పచ్చళ్ళలో మనం మామూలుగా కర్రీస్లో ఎంత యూస్ చేస్తామో సాల్ట్ అంతే వాడతాం కాబట్టి చాలా మంచిది. వీక్లీ వన్స్ ఆర్ ట్రైస్ రోటి పచ్చళ్ళు తినడానికి ఇష్టపడతాను నేనైతే. దొండకాయలు, టమాటా అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం ఇలా చేసుకోవాలి. మళ్ళీ దీన్ని పోపు వేసుకోవాలి. పోపు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు. నేనైతే సింపుల్గానే వేసిస్తాను. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ, పసుపు వేస్తే పోపు రెడీ అయిపోతుంది. నాకు నిలువ పచ్చళ్ళలో ఇంగువ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. మంచి స్మెల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే సృజన శ్రీనివాస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.